ఈ నరకం కొట్లు పడుతుంది, ఈ నరకం ఏం కాదమ్మా, తొందరలో తగ్గిపోతుంది. డాక్టర్ బాబు బాగా చూస్తున్నారు అమ్మా, బాగా వచ్చినాము. 50 మనిషి మంచిగా చూసినాము. ఒక్కదానికే కొట్టు అవుతూ లేకలేను. మరి 10 రోజులు అని ఉండమ్మా, దిగబెడతాం అన్నారు. నాకు అవి తిరిగినాయి కానీ నాకు మొక్కు అయిపోయింది, మోడు విరిగిపోయింది. ఎంతమంది వెళ్ళారమ్మా గుడికి? మీరు గుడికి 30 మనిషి వెళ్ళాము. మీ ఊరు నుండి? ఎక్కడ, ఏ ఊరు మీది? అది వదిలిపోతుంది మండలము, శివరాంపురం. ఎన్ని కిలోమీటర్లమ్మా? ఎంత దూరం ఇక్కడ నుండి? 12 కిలోమీటర్లు. ఎలా వచ్చారు మీరందరూ? ఆటోలు పెట్టుకుని వచ్చారు. 3 ఆటోలు తెచ్చినాము. 3 ఆటోలు అవుతాను నాడే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే మేము అంతటికి 11కి 10కి లోపుకి వెళ్ళినాం. దర్శనం అయిపోయి అలా ఏడు చేసిన ఒక దోరి మూసాను. ఒక దోరిలో వెళ్ళి మేము ముయ్యగన్న ఇక్కడ ఇందులో గుడ్లు జామ్ అయిపోయినాము. అంతలా మా మనుషులే 30 మనం తోసాను. అలా అటు నుంచి లాగు అయిపోయింది, ఇటు నుంచి లాగు. ఒకేసారి తలుపు తీసినాం. తలుపు తీసేసరికి అందరం దోరులు పట్టుకొని గలక్కని ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే పరుగులు పడిపోయినాము. ఈ మనుషులు వచ్చి మా మీద పడిపోయినారు. దినాలు మేము పడిపోయాను. పడిపోయి 9 మనిషి అయిపోయాను. ఆ తినగా నాకు ఎంతో కంతటి ప్యాన్ ఉన్నట్టు నాకు మతి లేదు. అంతా నాకు వేసి తౌడు కొబ్బరికి అయిపోతున్నారు. జీవి వచ్చింది. 9-10 మనిషి అయిపోయాను. మైకు జీవి రాగా నాకు కనం తెచ్చిపెట్టాను. నువ్వు పాలు చేయరు, మొక్కలు దెబ్బ తగిన వాళ్ళు ఇరిగిన వాళ్ళు అయిపోయాము. 45 దెబ్బ అయిపోయాను. మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారా? సపరేట్గా ఉన్నారమ్మా? తినగానే ఎగిరిపోయింది. ఇద్దరు అబ్జైలకి, మా ఇద్దరికి శివరాంపురంకి ఇద్దరు, మా ఇద్దరు అబ్జైలకే తగిలింది. మిగిలిన వాళ్ళందరూ ముందు బయట వచ్చేసారు. చిన్నలు రాయిలు రబ్బర్ గిన్నె యానం మీద తెచ్చుకుని ఆ ఒక్కదానికే మా ఊరికి ఊరికి. ఎవరికమ్మా మీతో పాటు వచ్చిన వాళ్ళ ఎవరికైనా? దానికి మా చెల్లికే ఇద్దరు అబ్జైలు డిశ్చార్జ్ అయ్యారమ్మా? ఇప్పుడు ఏం కాదమ్మా, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు, తొందరగా మీరు రికవర్ అయిపోతారు. వచ్చేసేయండి అమ్మా. ఎంతమంది వచ్చారు మేడం ఇక్కడికి? మొత్తం రావటం అయితే మనకి 11 మంది సార్. అంటే వచ్చిన రోజు అయితే మాత్రం వచ్చింది 11 మంది. తర్వాత నెక్స్ట్ డే ఇంకొక 2 వచ్చారు. ప్రస్తుతానికి ఈరోజు అయితే 11 మంది డిశ్చార్జ్ వచ్చారు సార్. 11 మంది డిశ్చార్జ్. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? 2 ఉన్నారు సార్. 2 ఉన్నారు. ఓకే. సో డిశ్చార్జ్ అయిన వాళ్ళందరికీ ఇబ్బంది ఏం లేదు? అంటే అందులో ఒక 4 మెంబర్స్కి ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్. పిఓపీలు అవి వేసి పంపించాము. అంటే అవి 3 వీక్స్ పడుతుంది వాళ్ళకి అవ్వడానికి. మిగతా ఒక 6 మెంబర్స్ అయితే మాత్రం బాగానే ఉన్నారు సార్. అంటే కొంచెం క్రష్ ఇంజరీస్ లాగా, అంటే కౌపు దెబ్బలాగా సార్. సో పెయిన్స్ బాగానే ఉన్నారు. సో వాళ్ళు పంపించారు సార్. ఎవడికి నడుము చిన్న పెల్విక్ బోన్లో చిన్న ఫ్రాక్చర్ ఉంది సార్. సో దాన్ని కూడా ఒక ల్యాబ్ సిటీ స్కాన్ కోసం వచ్చాను. ఇక్కడ మనకి ఎక్స్రే ఉంది, ఫ్రాక్చర్ ఉంది. సో రేపు ఒకసారి సీటింగ్ పంపించి కొంచెం ప్రస్తుతానికి అయితే పెళ్లికి ప్లాన్ అన్నీ వేసాము. ట్రీట్మెంట్ అయితే కంప్లీట్గా వెళ్తుంది. బట్ ఫర్దర్ ఒకసారి కన్ఫర్మేషన్ అయితే సీటింగ్ పంపిస్తుంది. ఈవిడ కాకుండా ఇంకెవరున్నారు? మీ పేరమ్మా? ఏ ఊరమ్మా? అమ్మా ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఎంత దూరం గుడికి మీకు? ఎంతమంది వచ్చారమ్మా మీరు గుడికి? 10 మంది వచ్చారు. మీరు ఒక్కరికే ఇబ్బంది అయింది? మిగిలిన ఎవరికి ఏమి ఇబ్బంది అవ్వలేదు? దర్శనం తర్వాత జరిగిందా మీకు? దర్శనం ముందు వెళ్ళేక ముందు? ఇంకదమ్మా, ట్రీట్మెంట్ తీసుకోండి, తొందరగా తగ్గిపోతుంది. అలాగే అలాగే చేయండి.
వస్తే మళ్ళీ బయట ఇబ్బంది అవుతుంది నాన్న అమ్మ ఇద్దరు మొత్తం నాన్నకి ఏంటంటే ఒక అడిచేసారు బాగా. నాన్న జస్ట్ మిస్లో లేకపోతే నాన్న ప్రాణం కూడా రోజు పోయిండే. అమ్మ స్పాట్ డెడ్. నాన్నకి మరి ఇంకా ఈ పైపు మాత్రమే కొంచెం ఊపిరిలా ఉండిపోయింది. మొత్తం మట్టేసారు ఇక్కడ వరకు. డెడ్ బాడీలు మొత్తం నాన్న మీద 4-5 పడిపోయి అమ్మ కింద ఇలా పడుతుంది మట్టేసారు మొత్తం. అక్కడే ఫస్ట్ టైం అలా గుడికి వెళ్ళారా? అంతకు ముందు కూడా వెళ్ళే వాళ్ళమ్మా? ముందు వెళ్ళే వాళ్ళు, ఈ గుడికి మాత్రం ఫస్ట్. మీకు జరిగిన నష్టాన్ని అయితే ఎవరు పూర్తలేరమ్మా. ఇప్పుడు మొన్న ప్రభుత్వం దానికి సంబంధించిన పెద్దలు వచ్చి నష్టపరిహారం ప్రకటించారు కదమ్మా, అది చేశారమ్మా? ఇచ్చారమ్మా? మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు కూడా అది చేస్తారు. మీకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. మీకు జరిగిన నష్టాన్ని అయితే ఎవరు పూర్చలేరమ్మా. ధైర్యంగా ఉండండి, అదొక్కటే చెప్పగలం అమ్మా. అమ్మ నాన్నకు ఒక్కదాన్నే పాపం. మీరు ఒక్కరే అమ్మా? ధైర్యంగా ఉండండి అమ్మా. మీరు ఏ ఊరండి మీరు? మీరమ్మా? అమ్మగారు మా షెఫ్ సార్ చనిపోయింది. ఏదూరు చిన్నమ్మ, బోరగాం పంచాయతీ టెక్కల మండలం. ఏదూరు చిన్నమ్మ ఫస్ట్ ఆవిడే లిస్టులో చనిపోయింది. అన్న మీరు ఎక్కడి నుండి? నందిగా. ఎవరు చిన్న యశోదం సార్ మా అమ్మమ్మ. ఎంత వయసు ఎంత? 56 సార్. ఒక్కరే వచ్చారా ఎవరితో? పెద్ద మంది వచ్చారు. గుడికి వస్తే పడిపోయింది సార్. పడిపోవడం వల్ల ఎక్కడ వెనక్కి తలకు దెబ్బ బ్లడ్ వస్తుంది. బైక్ తీయడానికి కూడా పని మీద 50 మంది 60 మంది పడిపోవడం వల్ల ఏంటంటే వేగంగా రాలేకపోయింది. తర్వాత కొంచెం పడిన దెబ్బ, కింద దెబ్బ, ఫ్లోరింగ్ రెండు కలిపి తగిలిపోవడం వల్ల మీకు అందరికీ భగవంతుడు ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలి. అంతకు మించి ఏం చెప్పలేము. ఎందుకంటే మీకు జరిగిన నష్టాన్ని ఎవరు పంచుకోలేరు, ఎవరు తీర్చలేరు. ధైర్యంగా అన్న మేము మెసేజ్ ఒకసారి ఉన్నారు మా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కార్తీక ఏకాదశి సందర్భంగా గత శనివారము శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీమొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన వల్ల సుమారు 9 మంది భక్తులు చనిపోవడము, సుమారు 15 నుండి 20 మంది భక్తుల దాకా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈరోజు క్షతగాత్రులను పరామర్శించడానికి, అదేవిధంగా ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ సంఘటన ద్వారా చనిపోయిన 9 మంది ఆత్మలకు సద్గతులు కలగాలని, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, గాయపడి చికిత్స తీసుకుంటున్న వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి తక్షణ అవసరాల కోసం బీసీవై పార్టీ తరపున కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ మధ్య కాలంలో హిందువులకు సంబంధించి పండుగల గురించి కానీ, లేదా మరో పర్వదినం వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఇలాంటి ఘటనలు జరగడము చాలా బాధాకరమైన అంశము. ఈ మధ్య కాలంలోనే మనం చూసాము, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అది మర్చిపోకముందే సింహాచలం దేవస్థానం వద్ద ఇలాంటి ఘటన జరిగింది. అనేక మంది భక్తులు చనిపోయారు. ఈ 4 రోజుల క్రితము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కిసలాట జరగడం వల్ల 9 మంది భక్తులు చనిపోయి అనేక మంది ఈరోజు తీవ్రంగా గాయపడి క్షతగాత్రులుగా అవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వము, అధికారులు
సంఘటన జరిగిన ప్రతిసారి ఏదో ఒక రకంగా కుంటి సాకులు చెప్తూ దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వము అధికారులు తీసుకోవాల్సిన చర్యలు శూన్యమని చెప్పాలి. సంఘటన జరిగినప్పుడల్లా ఏదో ఒక రకంగా హడావుడి చేయడము, ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే అన్నట్టు అశ్రద్ధ వహించడం వల్లే ఈరోజు వరుస ఘటనలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన సంఘటన గురించి ప్రభుత్వాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇచ్చిన ప్రకటనలను చూస్తే మరీ ఇంత నిస్సిగ్గుగా బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం మీరు ఎలా చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అది ఒక ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తున్న దేవాలయమని, అక్కడ జరిగే సంఘటనకు మాకు సంబంధం లేదని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటనలు ఇస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేటు స్థలాల్లో కానీ ప్రైవేటు వ్యక్తుల మధ్య కానీ లేదా మరో రకంగా జరిగే సంఘటనలకు మీకు సంబంధం లేదనుకుంటే రాష్ట్రంలో జరిగే మరి మిగిలిన సంఘటనలకు కానీ ఇంకోటి కానీ వీటిని ఇదే రకంగా ప్రైవేటు విద్యాలయాల్లోనో లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లోనో ప్రైవేట్ కంపెనీల్లోనో ఫ్యాక్టరీల్లోనో సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇది ప్రైవేట్ వ్యవహారం కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పర్వదినం సందర్భంగా ఇన్ని వేల మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా అది ప్రైవేటు దేవాలయమా లేదా దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయమా అనేది పక్కన పెడితే అక్కడ చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు, అక్కడ చూడాల్సిన ఏర్పాట్లు ఖచ్చితంగా 100% ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ బాధ్యత ఉంది. ముఖ్యంగా నిఘా వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏం చేస్తోందనేది ఈ సందర్భంగా మనం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను ప్రజల యొక్క ఆస్తులు, ప్రజలకు రక్షణ కల్పించడానికో లేదంటే భద్రత కల్పించడానికో శాంతి భద్రతలను కాపాడడానికో కోసం కాకుండా తన సొంత అవసరాల కోసము, పార్టీల కోసము, రాజకీయాల కోసము వాడుకునే దుస్థితి ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే గతంలో మత్స్యకారులకు, రైతులకు అన్యాయం జరుగుతోంది, ఆ ప్రాంతానికి నేను వెళ్తానని చెప్పి ఓ 10 మందిని కలుస్తానని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నిఘా వ్యవస్థ నేను ఎక్కడున్నానో కనుక్కొని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడికి ఫ్లైట్ టికెట్ వేసి పోలీస్ సిబ్బందిని అక్కడికి పంపించి నాకు నోటీసులు ఇప్పించగలిగే అంత నిఘా వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న దేవాలయానికి వేల మంది భక్తులు వస్తున్నారు. అందులో ముఖ్యంగా ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల వేలాది మంది మహిళలు అక్కడికి వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా నిఘా వ్యవస్థ ఎందుకు నిద్రపోతోంది? దీనికి బాధ్యత ఎవరు అంటే 100% ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు లా అండ్ ఆర్డర్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి. దీని వెనక షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేరుకి హోంశాఖ అనితమ్మ గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆవిడికి ఎటువంటి అధికారాలు లేవనేది బహిరంగ రహస్యము. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి హోంశాఖ మంత్రికి కానీ అధికారులకు కానీ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు వ్యవస్థను మొత్తాన్ని ఒక షాడో ముఖ్యమంత్రి లాగా, షాడో హోంమంత్రి లాగా నారా లోకేష్ అనే వ్యక్తి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి శాంతి భద్రతల సమస్యకు కావచ్చు, లా అండ్ ఆర్డర్ సమస్యకు కావచ్చు 100% బాధ్యుడు నారా లోకేష్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంతోమంది అధికారులు నాకు నేరుగా చెప్తున్నారు, మమ్మల్ని స్వేచ్ఛగా పని చేసుకునే పరిస్థితి లేదు, మేము విధులు నిర్వహించే పరిస్థితి లేదు. ప్రభుత్వము ముఖ్యంగా నారా లోకేష్ ఒక షాడో హోంమంత్రి లాగా, షాడో ముఖ్యమంత్రి లాగా ఈరోజు
పోలీస్ డిపార్ట్మెంట్ను నాశనం చేస్తున్నారని చెప్పి పోలీస్ అధికారులే చెప్పే పరిస్థితి ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో దీనికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ సంఘటనలో గాయపడిన వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మనశ్శాంతిని ప్రసాదించాలని, ఆ మానసిక స్థైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 100% పోలీసుల వైఫల్యం కంటే కూడా ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే పోలీసు వ్యవస్థని స్వేచ్ఛగా పనిచేసుకొనిచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. చిన్న కానిస్టేబుల్ దగ్గర నుండి అధికారుల వరకు పూర్తిగా నారా లోకేష్ తన గుప్పెట్లో పెట్టుకొని కేవలము ఎవరైతే హోంమంత్రి ఉన్నారో అదేవిధంగా ప్రజాప్రతినిధులు తీసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా ప్రతి మంత్రిత్వ శాఖలో ఒక షాడో మంత్రిలాగా, షాడో ముఖ్యమంత్రిలాగా నారా లోకేష్ వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రభుత్వం అంటే తన సొంత ఆస్తి లాగానో, లేదా హెరిటేజ్ సంస్థ లాగానో, లేదా వాళ్ళకు సంబంధించిన పార్టీ లాగా ఫీల్ అవుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీరు దీన్ని గుర్తించి మీ తీరు మార్చుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న డిప్యూటీ సీఎం ఎక్కడున్నారు, ఎందుకు స్పందించలేదు, ఏంటి ఈ విషయం పైన ప్రజలు అనుకుంటున్నారు? మా ప్రశ్న అయితే కాదు. ఈరోజు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఏదో సామెత చెప్పినట్టు నగరం కాలిపోతుంటే రోమ్ చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు 24 గంటలు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వచ్చి రోడ్లో పడుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో రోజు ప్రాణాలు పోతున్నాయి, సనాతన ధర్మానికి అనేక రకాలుగా అపచారాలు జరుగుతున్నాయి, దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, రైతులు, మత్స్యకారులు, బీసీలపైన దాడులు ఎన్ని జరుగుతున్నా నాకు సంబంధం లేదు, అధికారంలోకి వచ్చాం కాబట్టి నాకు వేటితోటి సంబంధం లేదన్నట్టు ఆయన నిద్రావస్థలో ఉన్నాడు. లేదంటే ఆయన అధికారం లేకుండా కేవలం ఉచ్చ విగ్రహం లాంటి పదవులు ఉన్నాయో అనేది ఈ విషయము పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. నిజంగా ఆయనకి వీటి మీద సమస్యలతో సంబంధం లేదా, లేదా ఆయనకి అధికారం లేదా అనేది పవన్ కళ్యాణ్ గారే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.